అంత అందంగా ఆయన వేణువు వాయిస్తుంటే గోపికలకి అసూయ వచ్చిందిట. ఎవరి మీద? కృష్ణుడి మీద కాదు, ఇంకెవరో పక్కన రాధో మరొకరో ఉంటే వారి మీద కాదు, వేణువు మీద అసూయ వచ్చింది. ఈ వేణువు ఎంత పుణ్యం చేసుకుంది. మనం అందరం ఇలాగే ఆలోచిస్తాం. బోడు వెదురు గొట్టం ఏముంది ఇందులో? వెదురు పొదలు ఎక్కడ లేవా? బోళ్ళు వెదురు గొట్టం అంతా ఖాళీ. వెదురు గొట్టంలో ఏముంటుందండి? ఏముండదు. కణుపుకి మధ్యలో ఖాళీ, అంతా ఖాళీ. ఏముంది? మేమెంత భక్తితో ప్రార్థిస్తూ ఉంటే మాకు ఆ దేవుడు ఆయన పెదవుల్ని తాకే అవకాశం ఇయ్యాల, ఆయన శరీరాన్ని తాకే అవకాశం ఇయ్యాల. గట్టిగా దగ్గరికి వెళ్ళినా సరే మీరెవరో నాకేం సంబంధం అంటాడు ఆయన. ఈ వేణువు ఎంత పూజ చేసింది, ఎంత ప్రసిద్ధమైంది, ఎంత పుణ్యం చేసుకుంది. ఆయన పెదవుల మధ్యలో ఆ పెదవులు స్పృశిస్తూ వేణునాదం వినిపిస్తోంది కదా అంటే వాళ్ళకే స్ఫురించింది జవాబు. ఏమిటో తెలుసా? ఆ వేణువు స్ఫురింపజేసింది. అవును, మీరేమన్నారు? నన్ను ఖాళీ గొట్టమన్నారు కదా. నా మనస్సు, నా మొత్తం వెదురు గొట్టమంతా ఖాళీ అవ్వబట్టే భగవంతుడు ఇందులో వేణునాదం పూరించాడు.